ఈ నెల 27న జరగబోతున్న గుంటూరు, కృష్ణా అండ్ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుసపెట్టి సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి నాయకులను సమన్వయంతో పనిచేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చుకొని రకరకాలుగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నా ఆశించినంత ఫలితం దక్కడం లేదా అంటే క్షేత్రస్థాయి పరిణామాలు గమనిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎదురీదుతూ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. కూటమిలో ఎవరైతే ఉన్నారో ఆ కూటమిలో ఉన్న వాళ్ళే టీడీపీ అభ్యర్థులను ఓడించే దిశగా ముందుకు వెళ్తున్నారు అన్న మాటలు కింది స్థాయి క్యాడర్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ ఎదురీదుతూ ఉంది. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకపోతే 3 పార్టీల కూటమి అవ్వలీలగా గెలవగలగాలి. వైసీపీ పోటీలో లేకపోయినా కూటమి అభ్యర్థులు ఎదురీదుతున్నారు అంటే, టీడీపీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు అంటే ఇక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చాము. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. బై డిఫాల్ట్గా ఈ 8.5 నెలల టీడీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నది ఒకటి. సెకండ్, ఈ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు గెలవాలని అటు టీడీపీలోనూ కొందరికి లేదు, జనసేనలోనూ కొందరికి లేదు. టీడీపీలో లేని వాళ్ళకు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వైరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, కృష్ణా నుంచి చూస్తే పోటీ చేస్తున్న ఆలపాటి రాజా గారికి అండ్ అక్కడ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి ఫస్ట్ నుంచి సరిపోదు. సో బహిరంగంగానే అసంతృప్త వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అండ్ ఆలపాటి రాజా గారు తెనాలి దగ్గర నుండి అక్కడ ఆయన గెలిస్తే అక్కడ జనసేన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, అక్కడ మరో పవర్ సెంటర్ అవుతుంది. సో నాదెండ్ల మనోహర్ గారు సహకరించరు. ఇటువంటి కారణాలు ఒకటి. అండ్ వీటన్నిటికీ మించి జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా మనల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి టీడీపీని దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారట. ఆ దిశగా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి, ఆ దిశగా స్టేట్మెంట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. కాసింత ఇన్ఫ్లుయెన్సింగ్ జనసేన పార్టీ వాళ్ళ నుండి కూడా టీడీపీకి ఓటు వేయకండి, మనల్ని అవమానిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అని బహిరంగంగానే ప్రకటనలు, బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే టీడీపీ అభ్యర్థులను ఓడించాలి అని చెప్పి కొందరు కాపులు ఇంటర్నల్గా తీర్మానాలు కూడా చేసుకుంటూ ఉన్నారు అని ఆ కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొన్ని వెల్ నోన్ అకౌంట్స్ నుంచే పోస్టులు దర్శనమిస్తూ ఉండడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అంటే టీడీపీ అభ్యర్థులను ఓటించాలని ఏకంగా కాపులు తీర్మానం చేసుకునే పరిస్థితి వరకు వచ్చిందా? జనసేన పార్టీ వాళ్ళను టీడీపీ వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు అనే ఆవేదన వాళ్ళల్లో ఉందా? టీడీపీతో సమానమైన ప్రియారిటీ క్షేత్రస్థాయిలో జనసేన వాళ్ళకు దక్కడం లేదు అనే అసంతృప్తితోనే టీడీపీ అభ్యర్థులను ఓడిద్దామనుకుంటున్నారా? రకరకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నెక్స్ట్ 10 రోజుల్లో, నెక్స్ట్ 8 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని ఎంతవరకు ఓవర్కమ్ చేసుకోగలుగుతారో అనేది చూడాలి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా గెలవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మనం ఫస్టే చెప్పాం, నెక్ మూమెంట్ వరకు వచ్చి ఏదో విధంగా గెలిచి బయటపడ్డా కూడా ఆ ఇంపాక్ట్ అయితే ప్రభుత్వం మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి వైసీపీ బరిలోనే లేనప్పుడు వీళ్ళ గెలుపు ఎంత ఈజీగా ఉండాలి, వీళ్ళ గెలుపు ఎంత రీసౌండ్ ఇవ్వాలి, వీళ్ళ మెజారిటీ ఎంత రీసౌండ్ ఇవ్వాలి. అలాంటిది గెలిస్తే చాలరా బాబు అనే పరిస్థితుల వరకు వచ్చాయంటే ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయో, వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ ఎన్నున్నాయో, అండ్ ప్రభుత్వ పరంగా వాళ్ళు మారాల్సినటువంటి అవసరం కూడా ఎంత ఉందో డెఫినెట్లీ ఇవన్నీ అయితే సూచిస్తూ ఉన్నాయి.